ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న వాక్యం చదువుకుందామా? సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయం ఉండడం వల్ల చాలా విషయాల్లో మనం ముందుకు వెళ్ళడానికి, ఒక స్టెప్ ముందుకు వేయడానికి భయపడిపోతూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే మన కెరియర్ అక్కడితో ఆగిపోతుంది, ఒక టాలెంట్ అనేది ముందుకు రాదు. అది జాబ్ విషయంలో అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి భయపడిపోతూ ఉంటారు, జాబ్ చేయడానికి భయపడిపోతూ ఉంటారు, సీనియర్స్కి భయపడి జాబ్ మానేస్తూ ఉంటారు. అలాగే సంఘంలో అయితే పాటలు పాడడానికి భయపడిపోతూ ఉంటారు, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి వాళ్ళు చాలా భయపడిపోయి ముందుకు వెళ్ళి సేవ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటారు. ఎవరేమనుకుంటారు, ఎవరైనా వంకలు పెడతారేమో, ఎవరైనా హేళన చేస్తారేమో అని వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళ లోపలే అణుచుకుంటూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, భయపడేటప్పుడు ఏం చేయాలి? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ధైర్యంగా ఉంటాడు. అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. మనం ఎప్పుడైతే మన భయం అంతా ఆయన మీద పెట్టి, ఏం జరిగినా తండ్రి నువ్వే చూసుకోవాలి, తండ్రి ఏం జరిగినా నేను ఈ ముందుకు వెళ్తున్నాను, సో నాకు ధైర్యాన్ని, కరేజ్ని ఇచ్చి నన్ను నడిపించని ప్రార్థించి ఆయన మీద భారం అంతా పెట్టి, ఏది జరిగినా తండ్రి నీ చిత్తమే అనుకుని ఆయన మీద భారం పెట్టి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో భయం అనేది పారిపోతుంది. ఎందుకంటే మనకు ఒకరు తోడుగా ఉంటారు, మన వెన్నంటే ఒక ధైర్యం ఉంటుంది. అదే మన యేసయ్య. ఆయన యందు నమ్మిక ఉంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కలేనన్ని ఎత్తైన కొండలు ఎక్కించే గొప్ప దేవుడు మన యేసయ్య. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.